అలీ ఖాన్ పై దాడి విషయంలో అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇప్పటివరకు అయితే పోలీసులు పట్టుకోలేదు. అయితే దాంతో ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయి, ఎవరి మీద అయితే కొంత పోలీసు అనుమానిస్తున్నారో వారిని మాత్రం విచారిస్తున్నారు. ఇప్పటికప్పుడు బాంద్రా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి వారందరూ కూడా విచారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఎందుకు ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నామనంటే ఆయన సామాన్య వ్యక్తి ఏం కాదు, ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో ఒక వ్యక్తి అక్కడి వరకు వెళ్ళాలంటే అది సామాన్య వ్యక్తి అయితే పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరు సహకరించడమా, లేదంటే ఎవరో ఒక గ్యాంగ్ కి సంబంధించి ఒక ఇంటెన్షనల్ గా చేసే ప్రయత్నమా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఒకసారి మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వ్యక్తి మీరు చూడొచ్చు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవి. సో సీసీటీవీ కెమెరాలో ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి ఆ దుండగుడు కిందికి మెట్ల ద్వారా వస్తున్నటువంటి సమయంలో సీసీటీవీ కెమెరా రికార్డ్ అయినటువంటి ఫేస్ ఇది. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు. ఈ వ్యక్తిని ఈ ఫోటో ఆధారితంగా పోలీసులు విచారిస్తుంటే ఈయనకు పోలినట్టు కదా, ఏకంగా ఆయనే అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మీరు పక్కన చూడొచ్చు, బ్లూ కలర్ చొక్కాలో ఇంకొక ఫోటో కనబడుతోంది. అది బాంద్రా వీధుల్లో, ఆ ఏరియాలోని ఒక వీధుల్లో నడుస్తూ వెళ్ళినటువంటి దృశ్యాలు. ఆ ఫోటో కూడా సేమ్ ఆ పర్సన్దే. అయితే అక్కడ చొక్కా మారింది కానీ బ్యాగ్ మారలేదు. ఆయన చొక్కాలు మార్చి, వేషాలు మార్చి తిరుగుతున్నట్టుగా పోలీసు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇంకో పక్క ఎల్లో కలర్ షర్ట్ లో కనబడుతోంది, పసుపు రంగు చొక్కాలో. సో ఈ పసుపు రంగు చొక్కాలో కనబడే వ్యక్తి కూడా ఆయనే. అయితే మరొకసారి షర్ట్ మార్చాడు, దాని దుస్తులు మార్చేసినట్టు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. సో ఈ 3 ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. ఆయన సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర దాడి చేసిన తర్వాత మెట్లు దిగుతున్నట్టు ఫోటో ఒకటి, ఆ తర్వాత బాంద్రా వీధుల్లో తిరుగుతోంది, ఆ తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్ లో ఆయన ఉన్నటువంటి విజువల్ ఫోటో ఒకటి. సో ఈ 3 ఫోటోలు దొరికాయి, కానీ ఆ వ్యక్తి మాత్రం ఇంకా దొరకలేదు. 10 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. నా ఉదయాన్నే కొంత సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటనలో ఆ వ్యక్తి దొరికాడు అంటూ వార్త వినిపించినప్పటికీ ఆ వ్యక్తి దొరకడం కాదు, ఎవరి మీద అయితే అనుమానం వ్యక్తమవుతుందో ఆ వ్యక్తులని పోలీసులు విచారిస్తున్నారు. అయితే నా విచారించిన పర్సన్ పేరు వరీస్ అలీ ఖాన్. ఆయన ఎవరంటే ఆ ఇంట్లోనే, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే 10-12 ఏళ్లుగా ఫర్నిచర్, ప్లంబింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు. కొంత వర్క్ ఉంది, పెయింటింగ్ వర్క్ ఉంది కాబట్టి ఆ వ్యక్తిని అక్కడ తీసుకొచ్చారట. ఆయన మొదటిగా ఆ రోజే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనికి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఆ రోజే ఈ ఘటన జరగడంతో ఈయనకి అక్కడికి వచ్చినటువంటి ఆ ఫర్నిచర్ పెయింటింగ్ వర్క్ కోసం వచ్చినటువంటి ఆ అబ్బాయికి ఈ దాడి చేసిన వ్యక్తికి ఏమైనా రిలేషన్ ఉందా, వారిద్దరి మధ్య ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయన్న కోణంలో, ఎందుకంటే ఆ రోజే జరిగింది, ఆయన పనిలో చేరిన రోజే జరిగింది కాబట్టి ఆ కాంటాక్ట్ ఏదైనా ఉందా అంటూ కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇక్కడ క్వశ్చన్ సంబంధించి చూస్తే ఈయన ఉంటుండే ఒక 10th ఫ్లోర్ అని తెలుస్తోంది. అయితే 10th ఫ్లోర్ వరకు ఈ వ్యక్తి ఎలా వెళ్ళగలిగాడు? ఈ 10th ఫ్లోర్ వరకు ఈ వ్యక్తి, ఎస్ ఇక్కడ చూడొచ్చు, ఈ పర్సన్ వరీస్ అలీ ఖాన్. ఈయనే ఆ ఇంట్లో ఫర్నిచర్ పెయింటింగ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి కుమారుడు. ఆ రోజే ఆయన మొదటిగా పనిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన పనిలో వెళ్ళిన రోజే, ఆయన పనిలోకి జాయిన్ అయిన రోజే ఈ ఘటన జరగడంతో ఆయన కూడా నిన్న పోలీసులు తీసుకొచ్చి విచారించారు చాలాసేపటిగా. చాలా మంది కూడా ఆయనే ఈ నిందితులంటూ కూడా భావించారు, ఆయనే దుండగుడు, ఆయనే దాడి చేశారని చెప్పారు. ఎందుకంటే కొంత ఆ పోలికలు పోలిస్తే కూడా అదే పర్సనాలిటీ, అదే హెయిర్ స్టైల్ ఉండడంతో ఆయన అంటూ అనుమానం వ్యక్తం చేశారు. చాలా మంది కూడా ఆ రకంగా అనుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఇంకా విచారణ దశలో ఉందంటూ కూడా ముంబై పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ పాయింట్కి వస్తున్నాను, ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్తున్నాను కదా. ఏం ప్రశ్నలు తలెత్తుతున్నాయి సైఫ్ అలీ ఖాన్ దాడి పైన, ఎందుకు ఇంత అనుమానాలు అంటే, ఫస్ట్లీ ఆ పర్సన్ ఒకసారి సీసీటీవీ కెమెరా చూపిస్తాను నీకు పైకి ఎక్కేటప్పుడు. సో ఆ వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ అదే ఫ్లోర్ లో ఉంటాడనేది ఎలా తెలిసింది? ఆ వ్యక్తికి అలా వెళ్ళాలి, అలా వెళ్తే మనం ఎవరి కంటపడకుండా వెళ్తామనే విషయం ఎలా పసిగట్టగలిగాడు? ఆ వ్యక్తి దగ్గర ఆల్రెడీ ఆ ఇంటికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్, అంటే ఇంటి స్టెప్స్ ఎక్కడ ఉంటాయి, సీసీ కెమెరా ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్తే మనం కళ్ళు తప్పించుకోవచ్చు, ఎలా మనం లోపలికి ఎంట్రీ ఇవ్వచ్చు, ఇలా ఎలా తెలిసాయి? సైఫ్ అలీ ఖాన్ ఇల్లు కూడా ఆయన ఈ రూమ్ లోనే ఉంటాడు, వారి బాబు ఈ రూమ్ లోనే ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఆయన ఇల్లు ఇదే అనేది ఎలా పసిగట్టగలిగాడు? పక్కాగా ఎవరో సమాచారం తెలిసిన వ్యక్తి ఆయనకు సమాచారం ఇచ్చారా, లేదా అంటే గతంలో ఎప్పుడైనా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఆయన వచ్చాడా? సో ఈ రెండు ఉంటే తప్ప పక్కాగా ఆ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటున్నా మళ్ళీ అంటే సైఫ్ అలీ ఖాన్, మన ఉదాహరణ తీసుకుంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ, ఆయన ఇంట్లో ఇదే ఇల్లు, పక్కాగా ఇలా వెళ్ళాలని చెప్పి మనకి ఎవరికి తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్ పర్సన్కి, అన్నోన్ పర్సన్కి ఎలా తెలిసింది? ఇదే ఫస్ట్ అనుమానం. ఆ తర్వాత ఎవరైనా సహకరించారా? ఇక్కడ మీరు చూడండి, సీసీటీవీ దృశ్యాలు మీరు చూడండి ఒకసారి. ఒకవైపుగా ఆ ఎక్కే దృశ్యాలను చూస్తున్న, ఇటువైపుగా ముందుగా ఆయన 1:37 నిమిషాల సమయంలో పైకి ఎక్కుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా. స్టెప్స్ మార్గానే వెళ్ళాలి, ఆయన ఆ ఫ్లోర్ లోనే ఉంటాడు, అది ఆయన ఇల్లు అని ఎలా తెలుసుకోగలిగాడు? ఆయన అంత సస్పిషియస్ గా అన్నోన్ పర్సన్ దాని పక్కాగా తెలిసే అవకాశం లేదు. ఇక తర్వాత దాడి ఘటన తర్వాత హడావిడిగా ఆ స్టెప్స్ నుంచి ఎలాగైతే పైకి వెళ్ళాడో
అలాగే ఎగ్జాక్ట్ గా గంట సేపట్లోనే అక్కడికి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం, ఆ తర్వాత ఆ మెట్ల వెంబడే మళ్ళీ కిందికి రావడం. వెళ్ళేప్పుడు పోయేప్పుడు మీకు కామన్ కనిపించేది బ్యాగ్, రెడ్ టవల్ కనబడుతోంది. వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ టవల్ ని ఫేస్ కట్టుకున్నాడు, వచ్చేటప్పుడు మాత్రం ఆ టవల్ తీసేశాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ వెన్నులో గుచ్చినటువంటి ఆ కత్తికి సంబంధించి ఆ కత్తి సగం భాగం అందులో విరిగిపోయింది, వెన్నుముక్కలోనే ఆ కత్తి విరిగిపోయింది. అట్లాగే హాస్పిటల్ వరకు వెళ్ళారు సైఫ్ అలీ ఖాన్. అయితే ఆ విరిగిపోయిన తర్వాత సగభాగాన్ని అక్కడే పరేసి వచ్చారా. ఆయన చేతిలో అయితే ఎటువంటి మారణాయుధాలు కనిపించడం లేదు, ఎటువంటి కత్తులు కనిపించడం లేదు. బహుశా ఆయన బ్యాగ్ లో పెట్టుకుని, ఒకవేళ కనుక బ్యాగ్ లో పెట్టుకొని అక్కడికి వెళ్ళి గంటసేపు పాటుగా ఉన్నాడు కాబట్టి అందరి కళ్ళు కప్పేసి బ్యాగ్ లో నుంచి తీసుకుని ఉండొచ్చు. కానీ దాడి చేసిన తరువాత ఆ వ్యక్తి కామన్ గానే వచ్చాడు. అంత హడావిడిగా ఉన్న వ్యక్తి దాడి చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని బ్యాగులో పెట్టుకొని వచ్చేంత టైం ఉండదు. అంటే అటువంటి ఆలోచన అంత స్పాంటేనియస్ గా ఆలోచన రాదు కూడా. సో వచ్చే సమయంలో కూడా అటువంటి జరగడం కొంత అనుమానం తావిస్తోంది. అయితే అక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి కట్టిన తర్వాత ఆయన ఒక ఫేమస్ సెలబ్రిటీ, చాలా ప్యాలెస్లు కూడా ఉన్నాయి, వాళ్ళ నాన్న ఒక మాజీ క్రికెటర్, ఇటువంటి రిచెస్ట్ పర్సనాలిటీ, ఒక ధనిక కుటుంబం సంబంధించిన వ్యక్తి, కొన్ని పదుల సంఖ్యలో కార్లు ఉంటాయి. కానీ ఆ రోజు ఆ దాడి ఘటనలో ఆయన ఇంట్లో ఒక్క డ్రైవర్ కూడా లేడు. ఆయన కనీసం హాస్పిటల్ తీసుకెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో ఒక ఆటో పిలవాల్సి వచ్చింది. ఆ ఆటో కూడా బుక్ చేశారా లేదంటే ఆటోని ఎలా పిలిచారో తెలియదు, కానీ ఆటో కూడా కేవలం ఆ దాడి కట్టిన తర్వాత 10-15 నిమిషాల సమయంలో ఇంటికి చేరుకుంది. అయితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించే, ఇంట్లో వాళ్ళ సెన్స్ అలా కుటుంబీకులని కాదు, ఇంట్లో పనిచేసేటువంటి కుక్కు కానివ్వండి, లేదంటే ఇంట్లో పనిచేసే పని మనిషి కానివ్వండి, డ్రైవర్, లేదంటే ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా సహకరించి ఉంటారా? అందుకే ఇంత స్పాంటేనియస్ గా జరిగిపోయిందా? అంత ఈజీగా ఎక్కడం, అంత ఈజీగా దిగి రావడం, వెళ్ళిపోవడం, ఆటో పిలిపించడం, డ్రైవర్ లేకుండా ఉండడం, ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయి. ఆ సమయంలో డ్రైవర్ ఎందుకు లేడు? వాళ్ళ ఇంట్లో అన్ని కార్లు ఉన్నాయి, డ్రైవర్ లేకుండా ఆటో పిలవడం. మీరు చూస్తే ఒకసారి ఆటోకి సంబంధించి చూడండి, ఇక్కడ ఈ కత్తే వెన్నుముక్కలు ఇరుక్కుపోయిన కత్తి. ఒకసారి ఆటోకి సంబంధించి విజువల్స్ పీసీఆర్. సో ఆటో ఇక్కడ చూడండి, ఆటో ఆయన ఇంటి దగ్గరికి చేరుకుంది. ఆయన మేడ్ ఇక్కడ ఎలియామా ఫిలిప్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎలియామా ఫిలిప్, వాళ్ళ కుమారుడు ఎవరైతే చిన్న బాబు 4 సంవత్సరాల బాబు ఉన్నాడో జై బాబు అని చెప్తున్నారు. ఆయన ఇంట్లో ప్రవేశించిన మొదటగా ఆ వ్యక్తిని చూసింది ఇక్కడ ఎలియామా ఫిలిప్. ఈవిడే, ఆమె చేయి కూడా చూడండి కిందికి వాలేసుకొని ఇట్లా చేతి పట్టేసుకుంది. ఆమె చేతి కూడా అప్పటికే గాయం కూడా అయింది. సైఫ్ అలీ ఖాన్ వెంటనే కిందికి తీసుకొచ్చి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఆటో డ్రైవర్. సో ఆటోలో ఎక్కించుకొని లీలావతి హాస్పిటల్ తరలించారు. ఆటోలో ఎక్కిన తర్వాత ఏం జరిగిందని చెప్పి కరీనా కపూర్ వారి నుంచి సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా పారిపోయాడంటూ ఇంకొక ఆవిడ చెప్తోంది. సో ఇంకొక ఆమెమో ఆల్రెడీ ఆ మేడ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడ్ కూడా ఏం జరిగిన విషయాన్ని వివరిస్తోంది. ఒకసారి ఈ విషయం పైన ఆటో డ్రైవర్ కూడా మాట్లాడారు. ఆటో డ్రైవర్ ఏం మాట్లాడారో చూద్దాం. हाँ, जब वो खुद ही बता रहे कि मैं सैफ अली खान हूँ। हाँ, और वो वहाँ पे लेके गए तो कितने लोग थे उनके साथ? अरे 3 जन थे, 2 और उसके साथ बच्चा था और एक यंग आदमी था। हाँ, बाद में वो लेके गए तो उनकी सिचुएशन कैसी थी? बहुत बोलने लायक थे? हाँ बोल रहे थे, हल्का बोल बोल रहे थे, कोई मतलब नहीं है यार, इसमें हमारा मैंने बोल रहे थे, थोड़ा बहुत बोल रहे थे। हाँ, कितने लोग थे? उनके साथ में 2 था, एक बच्चा था और एक वो थे। हाँ बेटा होगा। जब आपने हॉस्पिटल में पेमेंट किया उनका? नहीं पेमेंट नहीं किया। नहीं किया पेमेंट? क्या बोले वो एक सामने जो साथ में कहता ऐसा हाथ हिला दिया, मैंने चलो ठीक है, मैं भी ऐसा कर दिया। नहीं कुछ नहीं मलाल, मैंने चलो ठीक है, जिनको छोड़ा अच्छा है। तो हॉस्पिटल लेके जा रहे थे तो उनकी स्थिति क्या बात? नॉर्मल से थे, कुछ ऐसा कुछ ज्यादा सीरियस नहीं था। आपस में वही कि होली फैमिली चले या फिर लीलावती चले। वो सैफ अली खान है? हाँ, जब वो खुद ही बता रहे कि मैं सैफ अली खान हूँ। हाँ, और वो वहाँ पे लेके गए तो कितने लोग थे उनके साथ? अरे 3 जन थे, 2 और उसके साथ बच्चा था और एक यंग आदमी था। हाँ, बाद में वो लेके गए तो उनकी सिचुएशन कैसी थी? बहुत बोलने लायक थे? हाँ बोल रहे थे, हल्का बोल बोल रहे थे, कोई मतलब नहीं है यार, इसमें हमारा मैंने बोल रहे थे, थोड़ा बहुत बोल रहे थे। हाँ, कितने लोग थे? उनके साथ में 2 था, एक बच्चा था और एक वो थे। हाँ बेटा होगा। जब आपने हॉस्पिटल में पेमेंट किया उनका? नहीं पेमेंट नहीं किया। नहीं किया पेमेंट? क्या बोले वो एक सामने जो साथ में कहता ऐसा हाथ हिला दिया, मैंने चलो ठीक है, मैं भी ऐसा कर दिया। नहीं कुछ नहीं मलाल, मैंने चलो ठीक है, जिनको छोड़ा अच्छा है। तो हॉस्पिटल लेके जा रहे थे तो उनकी स्थिति क्या बात? नॉर्मल से थे, कुछ ऐसा कुछ ज्यादा सीरियस नहीं था। आपस में वही कि होली फैमिली चले या फिर రైట్, ఇది సైఫ్ అలీ ఖాన్ ని ఆటోలో లీలావతి హాస్పిటల్ కి తరలించిన సమయంలో ఆటో డ్రైవర్ మాట్లాడిన మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, తనతో పాటుగా ఒక బాబు ఉన్నాడు, కరీనా కపూర్ కూడా ఉంది, ఒక ఆద్మీ అని చెప్తున్నారు. కానీ కరీనా కపూర్ అక్కడే కనబడుతుంది కాబట్టి కరీనా కపూర్ కూడా ఆ ఆటోలోనే వెళ్లారు. అయితే 7 ఏళ్ల వాళ్ళ పెద్ద కుమారుడు తుమైర్ అలీ ఖాన్ ని తీసుకొని
ఆయన ఈ రకంగా హాస్పిటల్ వెళ్ళడం, అది కూడా చాలా తీవ్రమైన గాయాలు. అంబులెన్స్ కి కాల్ చేయలేదు, ఎవరికి కాల్ చేయలేదు, పోలీసు వాళ్ళకి కాల్ చేయలేదు. వెంటనే హుటాహుటిన ఆటోని పిలిపించుకుని ఆటోలో లీలావతి హాస్పిటల్ తరలించారు. సో ఏం చెప్పారు, ఏదైనా మాట్లాడారా మీతో అంటే, చాలా గాయాలైతే అయ్యాయి, నాతో ఏం మాట్లాడలేదు, నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయగానే అంతా ఓకే అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. టీకే నేను కూడా వెళ్ళిపోయాను అక్కడ నుంచి అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఏదేమైనా కూడా కొంత సస్పీషియస్, చాలా క్లియర్ గా నేను మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్స్ ఏంటి అనేది, ఎందుకు అనుమానాలు తావిస్తున్నది. ఒకటి, ఆ సమయంలో ఆ వ్యక్తి వెళ్ళడానికి ఎవరైనా సహకరించారా, ఆ వ్యక్తికి అక్కడే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఉంటుందని ఎవరు చెప్పారు, ఆ తర్వాత ఆ వ్యక్తి వేయడం కోసం ఏమైనా సహకరించి ఉంటారా, ఇంట్లో పనిచేసే వాళ్ళ పని ఏమైనా ఉందా, వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, ఆ తర్వాత సేఫ్ గా వ్యక్తి బయటకు వచ్చారు, ఎవరికి కంటపనకుండా ఎవరి సెక్యూరిటీ కూడా ఆయన గమనించలేకపోయారు. ఆ తర్వాత ఆ ఆటో ఆ సమయానికి అక్కడికి ఎలా వచ్చింది, ఆటోని పిలిచింది ఎవరు, ఆటో అంటే అంత పెద్ద డ్రైవర్లు, అంత పెద్ద ఎత్తున కార్లు ఉన్నప్పటికీ ఆటోలో ఎందుకు తరలించారు, ఇలా ఒకదాని వెంట ఒకటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా వ్యక్తిని పట్టుకోలేదు పోలీసులు. చాలా తీవ్రంగా 10 బృందాలుగా ముంబై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు వ్యక్తి కోసం. సో చివరిగా మీకు 3 ఫోటోలు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఆ 3 ఫోటోలు మీరు గమనిస్తే కనుక వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి కట్టిన తర్వాత కిందికి వచ్చే సమయంలో క్యాప్చర్ అయినటువంటి ఆ ఫోటోస్, ఆ తర్వాత ఆయన షర్ట్ మారుస్తూ వేషాలు రూపాలు మారుస్తూ కనబడుతున్నాడు. తర్వాత బ్లూ కలర్ షర్ట్ లో ఒక ఫోటో కనిపిస్తోంది, ఇది బాంద్రా వీధుల్లో తిరిగినటువంటి ఫోటో. ఆ తర్వాత ఇంకొక ఫోటో మనకు కనబడుతోంది, ఇది బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర సమీపంలో ఆయన ఫోటో. సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయినటువంటి ఈ విజువల్స్ ఉన్నాయి. సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ పైన దాడి విషయంలో అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ముంబై